ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. శ్రీశైలంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో లవర్ణ తెలిపారు. 9 రోజుల పాటు జరిగే దసరా నవరాత్రి మహోత్సవాల్లో వివిధ అలంకారాలతో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీశైలంలో అర్జిత సేవ టికెట్లు రేట్లు పెంచారన్న అపోహలు వస్తున్నాయని, అది నిజము కాదని, భక్తులు అటువంటి అపోహలు నమ్మొద్దని ఈవో లవర్ణ భక్తులకు విజ్ఞప్తి చేశారు. కంకణ పూజ, దీక్షా సంకల్పం, పృథ్వీకరణం, అఖండ దీపస్థాపన, వాస్తు పూజ, మండహారాధన, చండీకల స్థాపన జరిపించబడతాయి. 10 గంటలకు అదే రోజు స్వామివారి ఆలయంలో కూడా యాగశాల ప్రవేశంతో గణపతి పూజ, అఖండ దీపస్థాపన, వాస్తు పూజ, శ్రీదేవి కలశ స్థాపన జరిపించబడతాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్వామి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, స్వామి అమ్మవార్లు వాహనం మీద ఊరేగించడం జరుగుతుంది. వీలైనంత వరకు అది 6:30-7 మధ్యలో స్టార్ట్ చేసి 9 గంటలకు అయిపోయేట్టుగా చూసుకుంటాం. మంగళారతి అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా సింగిల్ ఫ్యామిలీకి పంచామృత అభిషేకం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ పట్టుబట్టలు, ఫోటో, కుంకుమ డబ్బా, అలాగే విభూతి, కంకణాలు ఇవన్నీ కూడా ఒక ఆకర్షణీయమైనటువంటి జనపదాగులో ఆశీర్వాదం చేస్తూ కుంకుమార్చన అయిన తర్వాత ఇస్తున్నాం. దీన్ని చాలామంది చాలా సంతోషపడుతున్నారు. ఈ సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే పెట్టడం జరిగింది కాబట్టి www.srisailadevastanam.orgకి వెళ్తే ప్రదోషకాల సేవ, ఉదయాస్తమాన సేవ క్లిక్ చేసుకుంటే మార్చి వరకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఉత్సవాల్లో మాత్రం ఉండవు. అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా ఎవరైతే స్వామి అమ్మవార్ల డబ్బులుండి దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళ కోసమే పెట్టాము. ఎక్కడే కానీ రెగ్యులర్ టికెట్లు పెంచలేదు, రెగ్యులర్గా ఉన్న సేవలను కానీ మేము డిస్టర్బ్ చేయలేదు. మాకు అర్లీ మార్నింగ్ ఉన్నటువంటి ఖాళీగా ఉన్న సమయాన్ని ఈ సేవల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఇది చేసుకున్నటువంటి భక్తుల ఫీడింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా మన పత్రిక వాళ్ళు కూడా ముందుగా మేము ఫ్రీగానే అందరికీ అవకాశం కల్పించాం. అందరూ కూడా చాలా సంతృప్తి పడ్డారు. కాబట్టి దయచేసి ఈ అపోహను భక్తులందరూ వదిలేసి సామాన్య భక్తులకు మంగళవారం నుంచి శుక్రవారం దాకా 2 గంటల సేపు, ఈరోజు కూడా 2 నుంచి 4 దాకా 2030 మంది దర్శనం చేసుకున్నారు. ఫ్రీ స్పర్శ దర్శనం. అలాగే రాత్రిలో కూడా స్పర్శ దర్శనం ఒకటి పెట్టాము. ఈ విఐపి బ్రేక్ కాకుండా స్పర్శ దర్శనాలు కూడా ఆది సోమ శని, ఆది సోమ రద్దీ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో 7:30కు, 12:30కు, మళ్ళీ రాత్రి 9 గంటలకు స్పర్శ దర్శనాలు టికెట్లు ఇస్తున్నాం. వాటి భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాం. మనకు శ్రీశైల దేవస్థానంలో క్యూ కాంప్లెక్స్ సఫిషియెంట్గా లేకపోవడం ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని కూడా దంచి బయటపడి 3 క్యూ లైన్లు కంటిన్యూగా నడిచేట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది నేను వచ్చిన తర్వాత. అదేవిధంగా శివరాత్రి, ఉగాది, దసరా ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు అన్నీ కూడా సక్రమంగా ఏ ఇబ్బంది లేకుండా జరిగాయి. ఇంకా ముందు కూడా అలాగే నడిపిస్తాం. మంత్రి గారి సహాయంతో, గౌరవ సీఎం గారి సహాయంతో ఖచ్చితంగా ఒక 50 కోట్లతో మనం క్యూ కాంప్లెక్స్ కూడా దక్షిణమాడ వీధి పక్కన ప్లాన్ చేస్తున్నాం. అది కన్నా సక్సెస్ అయితే దాన్ని కూడా నిర్మించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనాన్ని కల్పించాలని ఆహ్వానించడం చేస్తాం. దీనికి తోడ్పాటు అందిస్తున్నటువంటి మా ట్రస్ట్ బోర్డుకు, ఎమ్మెల్యే గారికి మరియు మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా పత్రికా విలేకరులు మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తోడ్పాటు అందిస్తూ శ్రీశైల దేవస్థాన అభివృద్ధిని ఆకర్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. పత్రికా మిత్రులకు, మా చైర్మన్ గారికి మరియు మెంబర్లకు, ఎమ్మెల్యే గారికి, మా మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ సీఎం గారికి, మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. లోకల్గా ఉన్న అధికారులందరికీ కూడా, ఎమ్మెల్యేలందరికీ కూడా ఈరోజు రేపు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దసరా మహోత్సవాల్లో 26 నుంచి 5 లోపల పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆలయం తరఫున. అలాగే ఈ మధ్య రేట్లన్నీ పెంచేసినారు అని ఒక నానుడి. ఎందుకంటే ఇంతకుముందు సిస్టమేటిక్గా లేని ఆలయంలో దర్శన వేనాలు కానీ లేకపోతే టికెట్ లేకన్నా దర్శనాలు చేసుకోవడం కానీ ఎక్కువగా ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత స్వామి అమ్మవార్లు దేవాలయానికి ఆదాయం రాకపోతే మనం నడపలేం కాబట్టి ఎక్కడా టికెట్ రేట్లు పెంచలేదు. ఉన్న రేట్లను కరోనా టైంలో ఆపేసేటువంటి సేవలన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. టికెట్ లేకన్నా, స్కానింగ్ లేకన్నా లోపలికి అవన్నీ కూడా పంపించట్లేదు. వీఐపీలు వచ్చినప్పుడు సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారని తిరుమల తరహాలో